ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో హృదయాంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. ఇర్మియా ప్రవక్త గ్రంథం 20వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుని చేతిలో నుండి దేవుని యొక్క బిడ్డలను దేవుడు కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని స్తుతించినప్పుడు, దేవుని నామాన్ని కీర్తించినప్పుడు, దేవుని నామాన్ని కొనియాడి పాడేటప్పుడు దేవుని బిడ్డలను దేవుడు దుష్టుల చేతుల నుండి కాపాడే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. అపోస్తుల కార్యములు 16:25 వాక్యాన్ని మనం చదివినట్లయితే, దుష్టులు దేవుని యొక్క దాసులైన పౌలు శిలాను చెరసాలలో వేసి హింసించారు, ఉపద్రవాలకు లోను చేశారు. జరిగినది ఏమంటే, దేవుని నామాన్ని వాళ్ళు స్తుతించారు, దేవుని నామములో పాడి కీర్తించారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఆ చెరసాలలో ఉపద్రవ సమయములోనూ ఆ చెరసాలలో తల క్రిందులుగా వాళ్ళు వేలాడిన దేవుని నామాన్ని స్తుతించారు, పాడారు, దేవుని నామాన్ని మహిమపరిచారు. జరిగినది ఏమండి, అన్ని తలుపులు తెరవబడినదంట. వాళ్ళ కాళ్ళ చేతులలో వేయబడినటువంటి బంధనాలను దేవుడు విడిపించాడంట. దేవుడు వాళ్ళను కాపాడాడు, దుష్టుల యొక్క పథకాలను నాశనము చేశాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు విరుద్ధంగా ఎటువంటి యొక్క దుష్టుల యొక్క పథకాలు వచ్చినా వాళ్ళ పథకాల నుంచి మిమ్మల్ని దేవుడు కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. కానీ మీరు చేయవలసినది ఏమి? దేవుని నామాన్ని కీర్తించండి, మహిమపరచండి, పాడండి, స్తుతించండి. దేవుడు మిమ్మల్ని చేయవదలనే వదలడు. ఈ దేవుని వాగ్దానం ప్రకారం మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి నాయనా. దుష్టుల యొక్క పథకాల నుంచి, దుష్టుల ఆలోచనల నుంచి వీళ్ళను కాపాడండి, వీళ్ళను రక్షించండి నాయనా. వీళ్ళకి విరోధంగా వచ్చే ఆయుధం వరుదులకు పోవును గాక. వీళ్ళకి విరోధంగా వచ్చే పోరాటాలు నాయన నాశనమై పోవును గాక. మీ రక్తపు కోటలు వీళ్ళని దాచుకోండి నాయన. మీ కృపా కనికరం, మీ ప్రసన్నత అపరిమితంగా వీళ్ళపైన దిగివచ్చును గాక. నా దేవా, మీ బిడ్డల్ని ఆశీర్వదించండి, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.